హాయ్ గైస్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే మీకు ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. రీసెంట్గా అయితే నా బైక్ అయితే సర్వీసింగ్ చేయించానండి. సర్వీసింగ్ చేయించిన తర్వాత నేనైతే ఒక ఇష్యూ ఫైండ్ చేశానండి. అప్పుడైతే ఏం తెలియలేదు, కాకపోతే మళ్ళీ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఇష్యూస్ అయితే ఫైండ్ చేశానండి. అతను ఛార్జ్ చేయడం మాత్రం చాలా ఛార్జ్ చేశాడండి. ఒక 3500 4000 వరకు ఛార్జ్ చేశాడు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా డ్యామేజ్ చేశారని చెప్పి మీకైతే చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నేను ఒక లొకేషన్కి వచ్చానండి. ఈ లొకేషన్లో మీకైతే చూపిద్దామని వచ్చానండి. ఇక్కడ అయితే అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉందండి. నా బైక్ అయితే మీకు చూపించేసి ఇంకా అందులో ఉన్న డ్యామేజ్ ఏంటి అని చెప్పి చూపిస్తానండి. ఇది నా బైక్ ప్యాషన్ ప్రో అండి. లాక్డౌన్లో తీసుకున్నాను. 25,000 26,000 పడిందండి. సెకండ్లో తీసుకున్నాను. ఓకే, లైఫ్ అయితే బాగానే ఇచ్చింది, కాకపోతే రిపేరింగ్కే ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి. ఇవి ఉన్నాయి కదండి, సో ఇక్కడ ఇది అనేది కరెక్ట్గా వేయలేదన్నమాట. అతను షార్ట్ కట్స్ యూజ్ చేసి ఇదంతా మొత్తం బయటికి తీసేసి ఇక్కడ ఒక రాడ్ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇట్లా గట్టిగా కొట్టేశారు అనమాట. అది సో దానివల్ల ఇదైతే డ్యామేజ్ అయిందండి. షాక్ అబ్జర్వర్స్ అంటారు కదండి, సో అవైతే అసలు ఏం పని చేయట్లే అండి. ఇంకా ఇక్కడ కింది సైడ్ చూసుకుంటే ఇది పోగొట్టాడు, ఇదంతా ఇంజిన్ అంతా ఖరాబ్ చేశాడు, అంటే డ్యామేజ్ చేశాడు. ఇంకా స్పీడ్ మీటర్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఈ మధ్యలో ఈ గ్యాప్ కనిపిస్తుంది చూసారా, ఇదంతా డ్యామేజ్ అయిపోయిందండి. ఈ స్క్రూ సరిగా ఫిట్ చేయలేదు. ఇక్కడ ఉండేది హ్యాండిల్కి ఉండేటువంటి స్క్రూ సరిగా ఫిట్ చేయలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ టైం సర్వీసింగ్ చేయించినప్పుడు మళ్ళీ ఒక 1000 రూపీస్ అయిందండి సెకండ్ టైం. ఈసారి అతని దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి వెళ్ళాను అనమాట. నా బైక్ అయితే మళ్ళీ కొంచెం సర్వీసింగ్ చేయించాలండి. వాటర్ సర్వీసింగ్ చేయించాలి, ఇంకా కొన్ని రిపేర్లు చేయించాలి. అతను చేయించిన సర్వీస్లో కూడా ఇంకా డ్యామేజ్ ఉంది. సో మళ్ళీ అయితే డబ్బులు పెట్టి చేయించాలండి. టోటల్గా 3500, ఇదొక 1500, 1000, 4500 రూపీస్ అయితే ఖర్చు అయిందండి టోటల్గా నాకైతే. నేను రెగ్యులర్గా వెళ్ళే మెకానిక్ దగ్గరికే వెళ్ళాను, కాకపోతే అతను అట్లా డ్యామేజ్ చేసి పెట్టాడనమాట. ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఉంటుంది కదండి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఏదో ఒక వేలో సంపాదించాలని చెప్పి కొంతమంది ఉంటారు. చెప్పినా కూడా అతనైతే వినిపించుకోలేదు. మొత్తానికైతే నా బైక్ని అయితే డ్యామేజ్ చేసి పెట్టాడు. ఇక్కడ షాక్ అబ్జర్వర్ పనిచేయట్లేదు, ముందర హ్యాండిల్ సరిగా లేదు, అన్నీ డ్యామేజ్ చేసి పెట్టాడండి నాకు తెలిసినంత వరకు అయితే. అది ఎక్స్ట్రా అయితే నాకు ఒక 2000 రూపీస్ 2500 రూపీస్ పడిందండి.